అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. మీ హృదయములలో దిగులు పుట్టనయ్యుక్కడి. దిగులు అనేది మన వెంటాడుతూ ఉంటుంది. మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్న అవసరాలను బట్టి, మనకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి మనలో ఒక దిగులు పుడుతూ ఉంటుంది. ఆ దిగులు మనల్ని ఎంత కృంగదీస్తుందంటే మనము ఏదీ చేయలేనంతగా, మనలో సత్తువ లేనంతగా, మనము బలహీనులమయ్యేటంతగా ఆ దిగులు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకని కొంతమంది చూడండి, చాలా దిగులుగా ఉండి నీరసంగా సత్తువ లేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ పరిస్థితులను బట్టి దిగులుగా ఉంటున్నావు? నీ అవసరాలు ఏమున్నాయి? నీ ఇబ్బందులు ఏమున్నాయి? వాటిని బట్టి నీ హృదయంలో దిగులు గనుక పుడుతుందేమో. కొన్నిసార్లు కొన్ని వదంతులను బట్టి, లేనిపోయినటువంటి మాటలను బట్టి, ఎవరో నన్ను నిందిస్తారు అనేటువంటి ఆలోచనను బట్టి, నా పరువు పోయింది అనేటువంటి ఆ ఉద్దేశముతో హృదయాల్లో దిగులు పుడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. హృదయములో దిగులు పుడుతుంది కనుక ఆ దిగులు పుట్టనీయకుడి అంటుంది. అంటే దిగులు పుట్టించాలి, పుట్టించకూడదా అనేది నీ మీద ఆధారపడి ఉంది. నీ హృదయంలో దిగులు పుట్టించాలి లేదా పుట్టనీయకూడదు అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకనే మీ హృదయంలో దిగులు పుట్టనీయకూడదు. ఇవన్నీ నాకేముంది, నా ప్రభు నాతో ఉన్నారనుకుంటే ఏమీ లేదు. లేదమ్మో నాకు ఎలా జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి అవకాశం నువ్వు అలా ఆలోచించడం మొదలుపెట్టావు, దిగులు స్టార్ట్ అవుతుంది. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దిగులు పుట్టనీయొద్దు అంటున్నారు. కనుక ఒకవేళ దిగులు పుట్టిందేమో నీ హృదయంలో, దిగులుగా ఉన్నావేమో, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది కనుక ఇల్లు కట్టలేకపోతున్నానో, కుమార్తెకి వివాహం చేయలేకపోతున్నానో, ఉద్యోగం నాకు ఇంకా రాలేదనో, లేకపోతే అప్పుల భారము ఇంకా అవతలకి అప్పుల్లో నుంచి నేను విడుదల పొందలేదనో, ఏ దిగులు నీతో ఉన్నదో ఆ దిగులు తీసేసుకున్న ప్రభు నాతో ఉన్నారని ధైర్యం కలిగి ఉండు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఈరోజు వారి పనులు చేస్తుంటే వారి పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చి నీ బిడ్డలను మీరు చేపట్టుకుని మీరు నడిపించి ఈరోజు మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.